అంటావా? నోటీస్ లేదు, వార్నింగ్ లేదు. సడన్ గా ఇలా ఎలా చేస్తారన్నయ్య? పక్క ప్లానింగ్ రాహుల్. మనకి ఏ అవకాశం లేకుండా ఇరికించారా? బాబుగారు, మనకున్న పలుకుబడితో ఒకసారి మంత్రి గారితో మాట్లాడాల్సింది కదా. లేదు సరసు, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయని ఎవరు ఇన్వాల్వ్ కావడం లేదా. ఛా, ఇదంతా సురేఖ పని అన్నయ్య. దానికి బుద్ధి చెప్తే ఈ ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. నో రాహుల్, దీనికి సురేఖ్కి ఏ సంబంధం లేదు. నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. మరి ఎవరి కుట్ర బాబు ఇదంతా? హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నీ చావు మా చేతుల్లో ఎప్పుడుంటుందా అని ఎదురు చూస్తున్నా. ఇంపాసిబుల్. అది ఈ జన్మకి నెరవేరదు. అదేంటో, మీ పక్కన వాగ్దేవి లేకపోతే ఉత్సవ విగ్రహం లేని సంబరంలా చాలా డల్గా ఉంది. ఏయ్, చాలు చాలా ఆపు నీ సింపతి. ఇదంతా నీ ప్లానే కదా? డైరెక్ట్ గా చెప్పచ్చో లేదో కానీ మొత్తం స్కెచ్ మనదే. ఎంత మోసం చేస్తావే! నిన్ను బ్రతకనివ్వను. అమ్మగారు ఎంత విలువిచ్చారో నీకు పూర్తిగా నమ్మారు. దానికి ఫలితంగా ఇలా వెన్నపోటు పొడుస్తావా? వారసురాల్ని చేస్తే ఆస్తుల్ని వేలం వేసేదాకా తీసుకొస్తావా? వదిలేసి
నిన్ను బ్రతకనివ్వను. చంపేస్తాను. సరసు ప్లీజ్ వదులు. చంపేస్తాను. అమ్మా సరసు, దాన్ని చంపి ఆ పాపం నీ చేతులకెందుకమ్మా? అలా అని వదిలేస్తే బ్రతికిన నాళ్ళు మన కుటుంబానికి శాపంగా మారుతుంది మామయ్య. ఇందులో దాని తప్పేం లేదు సరసు. నమ్మి మనం దాన్ని నెత్తినెక్కించుకున్నాం కదా, అదే మన తప్పు. ఇది చాలా ఆపండి. నేనొచ్చింది మీ నమ్మకం కోసం కాదు, నా స్వార్థం కోసం. నా గోల్ వేరు, నా గోల వేరు. నాకు దక్కాల్సింది వేరు, నాకు దక్కింది వేరు. నా టార్గెట్ కన్నా నాకు ఎవ్వరూ ఏదీ ముఖ్యం కాదు. అందుకే శ్యామల ఆంటీకి సహాయం చేశాను. నీలాంటి నీచమైన బుద్ధున్న దాన్ని మనిషి అనరు. నీ జాతికి పేరు కూడా ఉండదు. పర్లేదు, నేనుంటానుగా, అది చాలు. ఇలా ఉండేదానివైతే మా ఇంట్లోనే ఉంటూ మాకెందుకు ద్రోహం చేశావ్? అప్పుడే కదా అవకాశం దొరికేది. ఇలా అడ్వాంటేజ్ తీసుకునేది కదా నవ్య. ఇక్కడితో ఏది అంతం కాదు ప్రీతి, గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన ప్రతి తప్పుకి నువ్వు నా చేతుల్లోనే శిక్ష అనుభవిస్తావు. వద్దు రాహుల్, నీ చేతులతో చాలా పనుంది. ఇలాంటి మాటలు మాట్లాడుకు. అవును, నీ పీక పిసకడం, నీకు పాడి కట్టడం చాలా పనుంది. ఇక్కడ మాతో వాదించడం కాదు, ఇంకో గంటలో స్టార్ట్ అయ్యే వేలం పాటలో రేట్లు కట్టించుకోండి. ఆస్తి మొత్తం అమ్మినా అప్పులు తిప్పలు తీరేలా లేవు. ఇన్ని రోజులు ద గ్రేట్ వాగ్దేవి పరువు పరపతి తొక్క తోటకూర అని కబుర్లు చెప్పింది కదా, అవే అందరికీ చెప్పి మంచి బేరం వచ్చేలా చూసుకోండి. మాకు బేరం కాదు, నీకు బుద్ధొచ్చేలా ఆ దేవుణ్ణి మొక్కుకో. మా అమ్మగారు చెప్పిన మాట ఎప్పుడు పొల్లుపోదు. మోసం అన్న పదం మా చరిత్రలోనే లేదు. పోయి మీ కుట్రలు మీరు చేసుకోండి, మా ఎత్తులు మేం వేస్తాం. అది చూస్తా. కమాన్ ప్రీతి. ఇది ఆస్తి సమస్య మాత్రమే కాదు, ఇన్ని రోజుల మన ఆత్మాభిమానానికి ప్రశ్న కూడా. మనం అసలు ఓడిపోవడానికి వీల్లేదు. ఎంతమంది ఉన్నాం, ఓటమిని ఎలా దరిచేరనిస్తాం బాబు? ఓకే సరసు, పద, నేను నీతో పాటు వస్తాను. లేదు బాబు, మీరిక్కడే ఉండండి, నేను ఒంటరిగా వెళ్ళొస్తాను. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు వెళ్ళడం మంచిది కాదు. నేను వస్తాను పద. డాడ్, మీరుండండి డాడ్, నేను తీసుకెళ్తాను. మీకేదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి రాహుల్. సరే అన్నయ్య. జాగ్రత్త సరసు. జాగ్రత్త. సరసు, ఇదే శ్యామల ఆఫీస్. పదండి బాబు గారు, మన మీద పన్నిన కుట్రకు సంబంధించి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. వాటిని అడ్డం పెట్టుకుని ఈ వేలం పాట ఆపొచ్చు. రండి. ఎవరు కావాలండి? మేడం ఉన్నారా? లేదు సార్, పని మీద బయటికి వెళ్ళారు సార్. అదేంటి ఇంకా రాలేదా? 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఆఫీసులో కూర్చోమని చెప్పారు. ఈ లోపు వచ్చేస్తారేమో. మనం లోపల కూర్చుందాం రండి బాబు. సారీ మేడం, మేడం పర్మిషన్ లేకుండా లోపలికి